5 స్టార్ హోమ్ లోన్ సంస్థ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. లోన్ బకాయి పడితే చాలు లోన్ తీసుకున్న వారికి ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంటికి పెయింటింగ్ వేస్తాం, తాళం వేస్తాం, నలుగురిలో పరువు తీస్తామని వేధింపులకు గురి చేస్తున్నారు. అలాగే మరికొంతమంది అమాయకులకు లోన్ ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసి లోన్ రిజెక్ట్ అయిందంటూ మోసాలకు పాల్పడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 5 స్టార్ కంపెనీ వేధింపులకు చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల 5 స్టార్ నిర్వాహకులు హోమ్ లోన్ మంజూరు హామీ పేరుతో సామాన్య ప్రజల నుంచి లాగిన్ ఫీజులు వసూళ్లకు పాల్పడ్డారు. ఆ తరువాత లోన్ రిజెక్ట్ అయిందని చేతులు దులుపుకుంటున్నారని బాధితులు 5 స్టార్ హోమ్ లోన్ కంపెనీపై వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. లోన్ అవసరమని సంస్థకు సంప్రదించిన అనేక మందికి లోన్ వస్తుందని ఆశ చూపి లాగిన్ ఫీజు పేరుతో 2,700 రూపాయలు వసూలు చేశారని, కానీ కొద్ది రోజుల్లోనే లోన్ రిజెక్ట్ అయింది అంటూ ఎలాంటి సరైన కారణం చెప్పకుండా మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లాగిన్ ఫీజు చెల్లించిన వెంటనే ఇంటి తనిఖీలు, ఫోటోలు, వీడియోలు తీసుకుని లోన్ ప్రాసెస్ పూర్తయిందని, త్వరలో మార్టిగేజ్ ఉంటుందని చెప్పారని, చివరికి లోన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని వాపోయారు. మరోవైపు లోన్ మంజూరు కాకపోయినా వసూలు చేసిన ఫీజును తిరిగి ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన బాధితుడు గతేడాది డిసెంబర్ 10న 5 స్టార్ హోమ్ లోన్ సంస్థకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లీగల్ నోటీస్ పంపించి తన లోన్ ఏ కారణాలతో రిజెక్ట్ చేశారో లిఖితపూర్వకంగా తెలియజేయండి స్పష్టంగా కోరారు. అదే నోటీసులో 7 రోజులలో సమాధానం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ ఇప్పటి వరకు 5 స్టార్ సంస్థ లిఖితపూర్వక సమాధానం ఇవ్వకపోవటం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇది నిర్లక్ష్యమా లేక నేరపూరిత నిర్లక్ష్యమా? లీగల్ నోటీసును కూడా పట్టించుకోకుండా లోన్ రిజెక్ట్ కు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయకపోవటం సంస్థ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని బాధితులు మండిపడుతున్నారు. లోన్ ఇవ్వకుండా ఫీజులు తీసుకోవటం, లీగల్ నోటీసుకు స్పందించకపోవటం సామాన్య ప్రజల విశ్వాసంతో చేసే దోపిడీ చర్యలేనని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు కమిషన్లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేసి వసూలు చేసిన లాగిన్ ఫీజు తిరిగి చెల్లించాలని, మానసిక వేదనకు నష్టపరిహారం ఇవ్వాలని, ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను, ప్రభుత్వాన్ని బాధితులు కోరుతున్నారు. అలాగే ఇలాంటి మోసపూరిత కంపెనీలు, ఏజెంట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాధితులు సూచిస్తున్నారు. లోన్ పేరుతో ఫీజులు వసూలు చేసి చివరకు చేతులు దులుపుకుంటే అది వ్యాపారం కాదు, ప్రజల విశ్వాసంతో చేసే మోసపూరిత వ్యాపారమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.